సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో శిశిర హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. అనంతరం డాక్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి డాక్టర్స్ పనితీరు తెలుసుకున్నారు. హాస్పిటల్ ఆవరణలోకి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ హాస్పిటల్ కు సంబంధించిన బ్రోకర్లు రోజు ఎందుకు వస్తున్నారని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఇబ్బందులు ఉన్నాయని వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారన్నారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రఘునందన్ రావు ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పబ్లిక్ టాయిలెట్స్, త్రాగునీటి వంటి సమస్యలు ప్రత్యేకంగా పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు ఎంపీ. డాక్టర్లు రిజిస్టర్ వీళ్ళిద్దరు ఎందుకు రిజైన్ చేసి ఎక్కడ మొత్తం మీ దగ్గర ఉన్న డాక్టర్లు ఎంతమంది? 14 ప్లస్ 8 22 మంది. మీరైతే థంబ్ ఇంప్రెషన్ లేదా? అయితే బయోమెట్రిక్ కాదా? ఈ మధ్య కొత్త యాప్ వచ్చింది సార్, అది కొత్త యాప్ వచ్చింది. మళ్ళీ బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టుకోవాలి. మెదక్ జిల్లాలో అన్ని పిహెచ్సీలు కూడా చిన్న చిన్న పిహెచ్సీలు బయోమెట్రిక్ ఏమేసి మరి అంటే నేను ఈమె డ్యూటీలు ఉందా లేదా? ఈ ప్రేమానందం గారు, జీకే ప్రేమానందం ఎవరు? నేను ఎందుకు వస్తాను? మొన్న సీఎల్లో ఉన్నాడు, నిన్న రాలేదు. సంతకం పెడతారు. ఎల్లుండి సోమవారం వచ్చి సంతకం పెట్టేస్తారు. తిరుపతి గారు అంటే సెకండ్ సాటర్డే సండే వస్తుంది, ఫ్రైడే అబ్సెంట్ అయితే మండే వచ్చేస్తే 4 రోజులు కలిపి పెట్టేసేసుకోవచ్చు. తిరుపతి గారు ఎవరైనా తిరుపతి ఏడి ఎస్ఎన్సీ డ్యూటీ చేసి సంతకం పెట్టలేదు నేను.